హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ముందర సెషన్లో డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి అయితే చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎవరికైనా అర్థం కాలేదు అన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నో ప్రాబ్లం. అండ్ ఎవరికైనా అర్థమైనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఆల్సో ఐ హోప్ దట్ అందరికీ అర్థమైంది అనేది అనుకుంటున్నాను. అండ్ ఈ సెషన్లోకి వచ్చేసరికి మనం సర్వీసెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సర్వీస్ ఫైల్స్ అనేవి ఏ విధంగా యూస్ చేయాలి అండ్ మన మెయిన్ పర్పస్గా వాటిని ఎందుకు యూస్ చేస్తాం అనేది వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా డిపెండెన్సీ ఇంజెక్షన్ వీడియో అయితే చూడలేదు అన్నట్లయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకన్నట్లయితే ఈ సెషన్లో మనం సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సర్వీస్ ఫైల్స్ అనేవి డిపెండెన్సీస్గా యూస్ చేస్తాం. సో కాంపోనెంట్స్లో ఇవి ఇంజెక్ట్ చేస్తాం అండ్ ఇంజెక్ట్ చేసి అండ్ సర్వీస్ ఫైల్లో ఉండే మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అవి యాక్సెస్ చేసుకునే దానికైతే ట్రై చేస్తాం. సో ఆల్రెడీ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఓకే కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైనా చూడలేదు అన్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. ఓకే, సర్వీస్ ఫైల్స్ అనేటివి మనం దేనికి యూస్ చేస్తాం? మెయిన్గా ఇది జనరల్గా చూసినట్లయితే ఏపీఐ కాలింగ్స్కి వాటికి అండ్ సమ్ బిజినెస్ లాజిక్స్ ఇచ్చేసి మెథడ్స్ అనేటివి క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మెయిన్ పర్పస్ ఏంటంటే సర్వీస్ ఫైల్స్లో ఉండే మెథడ్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తుంటామో వాటిని రీయూస్ చేసుకునేదానికి మెనీ కాంపోనెంట్స్తో మనం మామూలుగా వర్క్ చేస్తూ ఉంటాం. సో కొన్ని కాంపోనెంట్స్లో మనకి ఎక్కడైతే రీయూజబుల్ కోడ్ అయితే ఉంటుందో సో వాటిని సర్వీసెస్లో హోల్డ్ చేసుకుని ఆ మెథడ్స్ అనేటివి కానీ ప్రాపర్టీస్ అనేటివి కానీ రీయూజ్ అనేవి చేసుకుంటూ ఉంటాం. సో వీటి కోసంగా మనం సర్వీస్ ఫైల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మనం డూప్లికేట్ కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ కానీ అయినట్లయితే మనకి కొన్ని కేసెస్ ఉంటాయి. లైక్ డైరెక్ట్గా లోకల్ స్టోరేజ్తో వర్క్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా మనం కొన్ని కీస్ అనేవి చెక్ చేస్తాం. మనం కీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాం, కీ వాల్యూ. సో ఆ విధంగా ఉంటుంది. లేదు అన్నట్లయితే ప్రతి ఒక్క కాంపోనెంట్లో చెక్ చేయాలి అనుకున్నట్లయితే మనకి ఇంకో ఆల్టర్నేటివ్ వే కూడా ఉంది. సో సర్వీస్ ఫైల్లో కానీ మనం ఒక మెథడ్ కానీ ఈ చెక్ ఇన్ ప్రాసెస్ అనేది చేయాలి అనుకుని ఒక మెథడ్ కానీ క్రియేట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం డిఫరెంట్ కాంపోనెంట్స్లో సేమ్ మెథడ్ అనేది రీయూజ్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇట్లాగా రీయూజబుల్ కోడ్ అనేది ఉంటుంది. సో ప్రతిసారి మనం కాంపోనెంట్స్లో లోకల్ స్టోరేజ్ ఇచ్చి చెక్ చేసి ఆ విధంగా రాయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మనం సర్వీస్లో అయితే మనం మెయింటైన్ చేసేయచ్చు ఇట్లాంటివి. సో ఇలాంటి రీయూజబుల్ థింగ్స్ అన్నీ, ఈ రీయూజబుల్ స్టఫ్ మొత్తం మనం సర్వీస్ ఫైల్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఏపీఐ కాల్స్ అనేవి మెయింటైన్ చేయడానికి అండ్ ఏమైనా బిజినెస్ లాజిక్స్ ఇచ్చేసి మెథడ్స్ ఏమైనా క్రియేట్ చేసి వాటిని కాంపోనెంట్స్లో రీయూజ్ చేయాలి అనుకున్నా కానీ అండ్ ఇంకో మెయిన్ పర్పస్ ఇంకొకటి ఉంది. ఏదైనా డేటా హోల్డ్ చేయాలి అనుకున్నా కూడా మనం వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ ఏ మినీ డేటాబేస్. అంటే మీరు డేటాబేస్ సైడ్కి వెళ్ళొద్దు, జస్ట్ చెప్తున్నాను. వాల్యూస్ అనేటివి మనం హోల్డ్ చేసుకోవచ్చు అప్లికేషన్ క్లోజ్ అయ్యేంత వరకు. సో అది ఈ మెథడ్స్ వీటిని రీయూజ్ అనేది ఏ విధంగా చేస్తాం అండ్ డేటా అనేది ఏ విధంగా హోల్డ్ చేస్తాం అండ్ ఈ సర్వీసెస్ అనేటివి కాంపోనెంట్స్లో ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ సర్వీస్ ఫైల్స్ని మెయింటైన్ చేయడం అనేది. ఎందుకన్నట్లయితే మనం అనుకున్న డిజైన్ అనేది కాంపోనెంట్లు మనం మెయింటైన్ చేయగలుగుతాం అండ్ యూజర్ డేటాని మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ఏపీఐ కాలింగ్స్ అనేటివి సర్వీస్ ఫైల్స్లో క్రియేట్ చేయడం అనేది అది రీయూజబుల్గా ఉంటుంది. అండ్ అదే ఏపీఐ కాలింగ్ అనేది కాంపోనెంట్స్లో క్రియేట్ చేసేసి మళ్ళీ వేరే కాంపోనెంట్లో అవసరమైనప్పుడు మళ్ళీ క్రియేట్ చేసి ఈ విధంగా చేయకుండా జస్ట్ ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయండి, ఒకటే మెథడ్ అనేది క్రియేట్ చేయండి. ఏపీఐ కాలింగ్ అయినా సరే లేదంటే ఏమైనా బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి మెథడ్స్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నా సరే అవి సర్వీస్ ఫైల్స్లో మెయింటైన్ చేయండి. అండ్ ఆ మెథడ్స్ అనేటివి మనం డిఫరెంట్ కాంపోనెంట్స్లో రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మామూలుగా ముందర సెషన్లో చెప్పాను సర్వీస్ ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. నో ప్రాబ్లం, ఎవరైనా చూడలేదు అన్నట్లయితే ఇప్పుడు చూపిస్తాను సర్వీస్ ఫైల్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. ఎన్జీ ఫర్ జనరేట్, ఎస్ ఫర్ సర్వీస్ అండ్ మనం ఇక్కడ సర్వీస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో సర్వీస్ ఫైల్స్ అన్నీ మనం ఒక ఫోల్డర్లో అయితే మెయింటైన్ చేస్తున్నాం విచ్ ఈజ్ షేర్డ్ ఫోల్డర్. సో షేర్డ్ స్లాష్ అండ్ సర్వీస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో దీనికి ఒక నేమింగ్ అయితే ఇచ్చేద్దాం, లైక్ యూజర్ డేటా అనేది అట్టయితే ఇస్తున్నాను, లేదంటే యూజర్ సర్వీస్ ఈ విధంగా ఇస్తున్నాను. సో యూజర్ సర్వీస్ డాట్ టీఎస్ అనే ఫైల్ అయితే క్రియేట్ అయింది అండ్ దీంట్లో మనం దీంతో వర్క్ చేద్దాం ప్రజెంట్. ఓకే, సో సర్వీస్ ఫైల్ని క్రియేట్ చేసే
కమాండ్ వచ్చేసి CLI కమాండ్ వచ్చేసి nggs, అండ్ మీరు పాత్ కానీ ఇచ్చినట్లయితే లైక్ ఏదైనా ఫోల్డర్లో మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ విధంగా ఇచ్చేసేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫస్ట్ మెథడ్స్ అనేటివి జస్ట్ ఒక నార్మల్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ సర్వీస్ ఫైల్ని కాంపోనెంట్స్లో ఏ విధంగా ఇంజెక్ట్ చేద్దాం అనేది అయితే చూద్దాం. సో జస్ట్ నార్మల్ మెథడ్ లైక్ గెట్ డేటా, జస్ట్ ఈ విధంగా ఇస్తున్నాను ఒక మెథడ్, అండ్ దీంట్లో జస్ట్ ఒక కన్సోల్ లాగా అయితే ఇచ్చేస్తాను. సారీ, వీఆర్ ఇన్ యూజర్ సర్వీస్, సారీ. ఓకే, అండ్ ఇదే ఇప్పుడు ఈ సర్వీస్ ఫైల్ ఇది మనం ఈ మెథడ్ అనేది మనం ఒక కాంపోనెంట్లో అయితే యూస్ చేయాలి అనుకుంటున్నాం. సో కాంపోనెంట్స్లో వచ్చేసి జస్ట్ ఈ సర్వీస్ ఫైల్ని కాంపోనెంట్లో ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలంటే కన్స్ట్రక్టర్లో మనం ఈ విధంగా చేయాలి. ఓకే, యూజర్ సర్వీస్ సో జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అయితే అయింది అండ్ ఇక్కడ కూడా యాడ్ చేసేసాం. సో ఈ విధంగా మనం సర్వీస్ ఫైల్స్ అనేటివి ఇంజెక్ట్ అనేది చేస్తాం. దీన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని కూడా చేయొచ్చు అండ్ ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే న్యూ కీవర్డ్ ఇచ్చేసి చేస్తాం. అండ్ ఒకవేళ ఇక్కడ కానీ మనం వేరే డిపెండెన్సీస్, సమ్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ కానీ మెయింటైన్ చేస్తున్నాం అన్నట్లయితే అప్పుడు న్యూ కీవర్డ్ అనేది యూస్ చేయలేం. ఎందుకన్నట్లయితే మనం న్యూ కీవర్డ్ అనేది యూస్ చేసి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి అన్నా మనం అవి పాస్ చేయాలి, ఆ పారామీటర్స్ అనేటివి పాస్ చేయాలి ఇక్కడ నుంచి. సో మనం ఆ విధంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా ఇంజెక్ట్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ యూజర్ సర్వీస్ అనేది ఒక లోకల్ వేరియబుల్గా అయితే యాక్ట్ చేస్తుంది. దీంట్లో ఉండే ఈ క్లాస్లో ఉండే ఈ మెథడ్ అయితే కాల్ చేద్దాం. సో ఎక్కడ కాల్ చేద్దామంటే లైక్ ఒక బటన్ అయితే ఇచ్చేద్దాం, HTMLలో ఒక బటన్ అయితే ఇచ్చేద్దాం అండ్ దీనికి ఒక క్లిక్ ఈవెంట్ ఇద్దాం, గెట్ డేటా క్లిక్. ఇక్కడ కూడా ఒక గెట్ డేటా అనే మెథడ్ అయితే ఇచ్చేద్దాం. ఇది కాంపోనెంట్లో రాసే కోడ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ గెట్ డేటా అనేది ఇప్పుడు కాంపోనెంట్లో ఇవ్వబోయేది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ మెథడ్ అనేది కాల్ చేస్తాను, దిస్ డాట్ యూజర్ సర్వీస్ డాట్ గెట్ డేటా మెథడ్. ఓకే, అండ్ ఇది కాల్ చేశాను, ఇది సేవ్ చేయాలి అండ్ ఇప్పుడు చూద్దాం ngS. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇన్స్పెక్ట్ కన్సోల్ లాగా ఇచ్చున్నాం కాబట్టి కన్సోల్లో చెక్ చేద్దాం. సో డీబగ్ రన్ చేస్తుంది, వెయిట్ యా వీఆర్ ఇన్ యూజర్ సర్వీస్. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ ఫైల్, ఒక సర్వీస్ క్లాస్ ఫైల్లో ఉండే మెథడ్ అనేది ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నాం. అండ్ వేరే కాంపోనెంట్స్ కానీ ఉన్నట్లయితే వేరే కాంపోనెంట్స్ నుంచి కూడా ఈ మెథడ్ అనేది కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగానే ఇక్కడ ఇంజెక్ట్ అనేది ఏ విధంగా చేసామో ఆ కాంపోనెంట్లో కూడా మనం ఇంజెక్ట్ అనేది చేసి సర్వీస్ ఫైల్ని ఇంజెక్ట్ చేసి కాంపోనెంట్ లెవెల్లో అండ్ ఆ మెథడ్ అనేది కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్వీస్ ఫైల్ అనేది ఒక డిపెండెన్సీ అండ్ దాన్ని ఈ విధంగా అయితే మనం కాంపోనెంట్ లెవెల్లో ఈ విధంగా అయితే ఇంజెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ చెప్పాను ఏంటంటే వాల్యూస్ అనేటివి హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో వాల్యూస్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ ఫైల్స్ నుంచి ఏదైనా వాల్యూస్ కానీ హోల్డ్ చేసి పెట్టున్న వాల్యూస్ ఏదైనా రిట్రైవ్ చేసుకోవాలి అనుకున్నా కూడా రిట్రైవ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి స్టఫ్ మొత్తం చేసుకోవచ్చు. ఒక ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. లైక్ ఒక ఇన్పుట్ ట్యాగ్ అయితే ఇస్తాను. సో ఇన్పుట్ అండ్ ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను అండ్ ng మోడల్ అండ్ యూజర్ నేమ్. ఓకే, ఈ యూజర్ నేమ్ అనే వేరియబుల్ అయితే ఇక్కడ క్రియేట్ చేద్దాం. సారీ, ఓకే, అండ్ ఇక్కడ సెట్ డేటా అనే మెథడ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుందాం, సెట్ డేటా మెథడ్. ఓకే, ఈ సెట్ డేటా మెథడ్ అనేది ఒక క్లిక్ ఈవెంట్లో ఇచ్చేద్దాం, ఒక బటన్ క్రియేట్ చేసుకొని. 1 సెకండ్, సెట్ డేటా
ఎర్రర్ అయితే వచ్చింది. 1 సెకండ్. ఐ థింక్ ఇక్కడ మనం ఫార్మ్స్ మాడ్యూల్తో వర్క్ చేస్తున్నాం. ఎన్జీ మోడల్ అనేది ఫార్మ్స్ మాడ్యూల్కి సంబంధించింది. సో ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫార్మ్స్ మాడ్యూల్ అనేది. అండ్ ఇక్కడ ఇది సెట్ డేటా అనేది ఇక్కడ ఇచ్చున్నామా, సేవ్ చేయలేదు, రైట్. ఇక్కడ మనం ఈ యూజర్ సర్వీస్లో ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుని ఉన్నాం. ఎందుకంటే మనం వాల్యూ అనేది హోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటే బెటర్. సో యూజర్ డేటా ఏని, ఓకే. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సర్వీస్ ఫైల్లో కూడా ఒక మెథడ్ అయితే క్రియేట్ చేస్తాను. ఈ మెథడ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే ఆ కాంపోనెంట్ నుంచి వచ్చే వాల్యూ, మన కాంపోనెంట్ నుంచి ఇన్పుట్లో ఇచ్చే వాల్యూ ఉంటుంది కదా, సో ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ అసైన్ చేసుకోవాలి, యూజర్ డేటాకి అసైన్ చేయాలి. సో దిస్ డాట్ యూజర్ డేటా ఈక్వల్స్, ఇక్కడికి ఒక పారామీటర్ కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా చూద్దాం. అండ్ యూజర్ నేమ్, ఓకే. ఇక్కడ మీరు టైప్ ఇచ్చినా నో ప్రాబ్లం, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఏదైతే సెండ్ చేస్తున్నారో ఆ టైప్ డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ దిస్ డాట్ యూజర్ డేటా ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం యూజర్ నేమ్, ఓకే. అండ్ ఇక్కడ అసైనింగ్ అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి అసైన్ అయితే చేద్దాం. దిస్ డాట్ కాంపోనెంట్ నుంచి అసైన్ అనేది చేయాలి. సో సెట్ డేటాలో ఒక పారామీటర్ అయితే సెండ్ చేయాలి, విచ్ ఈజ్ this dot username, okay, username, okay. కాంపోనెంట్లో ఏం లేదు, జస్ట్ కాంపోనెంట్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఇచ్చాను అండ్ ఎన్జీ మోడల్ యూస్ చేసుకొని యూజర్ నేమ్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒక క్లిక్ ఈవెంట్ కూడా ఇచ్చాను. ఈ బటన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు యూజర్ సర్వీస్లో ఉండే సెట్ డేటా మెథడ్లో మనం అసైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం కదా, సో డేటా అనేది మనం ఇక్కడ నుంచి ఏదైతే పంపిస్తున్నామో కాంపోనెంట్ నుంచి సర్వీస్ ఫైల్కి, అది అక్కడ అసైనింగ్ అనేది జరుగుతుంది, ఓకే. సో నేను ఇక్కడ దిస్ డాట్ యూజర్ నేమ్ అనేది సెండ్ చేస్తున్నాను సెట్ డేటాలోకి. సో సెట్ డేటాలో ఇక్కడ సర్వీస్ ఫైల్లో ఇక్కడ అసైనింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది. అండ్ అవుట్పుట్ అనేది ఏ విధంగా చూడాలి, అసైనింగ్ ఒక్కటే చేసాం. సో మనం అసైన్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి అనుకున్నట్లయితే దీనికి కూడా ఒక మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం, విచ్ ఇస్ గెట్ డేటా. సో గెట్ డేటా, ఈ గెట్ డేటాలో వచ్చేసి ఏం రిటర్న్ చేద్దామంటే దిస్ డాట్ యూజర్ డేటా అనేది రిటర్న్ చేస్తున్నాం, ఓకే. సో దీనికి కూడా ఒక బటన్ అనేది క్రియేట్ చేద్దాం, విచ్ ఈజ్ గెట్ డేటా అనే బటన్ కాంపోనెంట్లో. సో కన్ఫ్యూజ్ అవుద్ది గైస్, గెట్ డేటా, ఈ మెథడ్ అయితే ఇక్కడ డిఫైన్ చేయాలి. దిస్, ఓకే, అక్కడ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఒక వేరియబుల్ అయితే మనం మెయింటైన్ చేద్దాం. జస్ట్ డేటా కాన్స్ట్ డేటా ఈక్వల్స్ దిస్ డాట్ యూజర్ సర్వీస్ డాట్ గెట్ డేటా, ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే సెట్ చేస్తున్నామో, ఇక్కడ అసైనింగ్ అయితే చేస్తున్నామో డేటా అనేది, సో ఇక్కడ దాన్ని రిటర్న్ చేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ నుంచి ఈ గెట్ డేటా అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ ఈ యూజర్ డేటాలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది ఎక్కడికి, కాంపోనెంట్లోకి. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇక్కడ వాల్యూ అనేది కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మనకి అర్థమవుతుంది, ఓకే. సో ఇప్పుడు చూద్దాం, యూజర్ నేమ్ దినేష్, సెట్ డేటా అయితే సెట్ చేశాను, బటన్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు గెట్ డేటా బటన్ కానీ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు కాంపోనెంట్లోనే కదా మనం ఇచ్చింది, కన్సోల్ లాగ్ అనేది కాంపోనెంట్లో ఇవ్వలేదా, సారీ గైస్, కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ సెట్ అనేది చేస్తున్నాం, సెట్ డేటా అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి గెట్ డేటా, ఇక్కడ డేటా అనేది సెట్ అవుతుంది, కాంపోనెంట్ నుంచి సర్వీస్ ఫైల్కి డేటా సెండ్ చేసి అండ్ అక్కడ వాల్యూ అనేది ఒకటి సెట్ చేస్తున్నాం దీనికి యూజర్ డేటాకి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గెట్ డేటా అనేది చేస్తున్నాం, బటన్ అనేది ఇచ్చేసి ఒక క్లిక్ ఈవెంట్ అనేది ఇచ్చేసి గెట్ డేటా అనేది చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చామంటే జస్ట్ ఇక్కడ ఏదైతే అసైన్ అయ్యిందో డేటా అనేది, యూజర్ డేటాలో ఏదైతే అసైన్ అయ్యిందో ఆ డేటా అనేది రిటర్న్ చేస్తున్నాం, ఓకే. సో జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్. అండ్ గెట్ చేసి డేటా వచ్చిన తర్వాత డేటాలోకి స్టోర్ అవుతుంది. అండ్ కాంపోనెంట్లో దీన్ని కన్సోల్ లాగ్ అనేది చేస్తున్నాం, ఓకే. సో ఇంకోసారి రిఫ్రెష్ చేస్తాను అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం. దినేష్
సెట్ డేటా క్లిక్ చేస్తున్నాను. సో డేటా అనేది సెట్ అయి ఉంటుంది సర్వీస్ ఫైల్లో. ఇప్పుడు గెట్ డేటా క్లిక్ చేస్తే సర్వీస్ ఫైల్ నుంచి కాంపోనెంట్కి డేటా రావాలి. ఓకే, క్లిక్ చేస్తున్నాను. డేటా దినేష్. ఓకే, సో ఇక్కడ డేటా అనేది నేను కన్సోల్లో ఇచ్చినాను కాబట్టి సో డేటాలో ఇప్పుడు దినేష్ అనే వాల్యూ అయితే ఉంది. సో ఈ విధంగా మనం డేటా అనేది సెట్ చేసుకోగలుగుతున్నాం అండ్ డేటా అనేది రిట్రైవ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఇంకొక చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే ఈ డేటా అనేది ఈ కాంపోనెంట్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతామా, లేదంటే ఈ గెట్ డేటా కాల్ చేసి యూజర్ డేటా అనేది వేరే కాంపోనెంట్స్లో కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం అనే డౌట్ అయితే రావచ్చు. ఈ డేటా అనేది హోల్డ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ యాక్టివ్లో ఉన్నంత వరకు మనం ఈ యూజర్ డేటాలో ఒక్కసారి అసైన్ చేసినట్లయితే ఏ కాంపోనెంట్ నుంచైనా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు ఈ డేటా అనేది. ఓకే, సో ఒక్కసారి ట్రై చేద్దాం గైస్. సో ఒక కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ngGC ఒక లిస్ట్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, కాంపోనెంట్ అయితే క్రియేట్ అయింది, లిస్ట్ కాంపోనెంట్ అనేది. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏ విధంగా అయితే ఇంజెక్ట్ చేస్తున్నామో సర్వీస్ ఫైల్ని ఆ విధంగానే ఇంజెక్ట్ చేద్దాం. డేటా కాదు, యూజర్ సర్వీస్ ఓకే. అండ్ ఇక్కడ ఈ బటన్ అనేది మనం ఇక్కడ గెట్ డేటా ఇది రాసాం కదా. సో జస్ట్ స్మాల్ చేంజ్, మనం ఇది ఈ కాంపోనెంట్లో ఇద్దాం. ఏ కాంపోనెంట్లో? లిస్ట్ కాంపోనెంట్లో ఇద్దాం. ఓకే, ఈ బటన్ అనేది లిస్ట్ కాంపోనెంట్లో ఇద్దాం. అండ్ లిస్ట్ కాంపోనెంట్ నుంచి సర్వీస్ ఫైల్లో ఉండే డేటా రిట్రైవ్ చేసుకునే దానికైతే ట్రై చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ యాప్ కాంపోనెంట్లో ఇచ్చిన బటన్ అనేది గెట్ డేటా బటన్ అనేది జస్ట్ లిస్ట్ కాంపోనెంట్లో ఇచ్చాను. అండ్ లిస్ట్ కాంపోనెంట్ నుంచి మనం డేటా రిట్రైవింగ్ సర్వీస్ ఫైల్లో ఉండే డేటా రిట్రైవ్ అనేది చేసుకునే దానికైతే ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ అట్లాగే ఇక్కడ గెట్ డేటా మెథడ్ అనేది ఏదైతే ఇచ్చానో యాప్ కాంపోనెంట్లో సేమ్ ఇక్కడ కూడా ఇచ్చేస్తాను. ఓకే, సేమ్ ఇక్కడ లిస్ట్ కాంప్ డేటా అనేది అట్టయితే ఇస్తున్నాను. అండ్ గెట్ డేటా అనేది ఇక్కడ ఇచ్చేసాం కదా, నేమ్ అనేది ఇప్పుడు జస్ట్ ఈ మెథడ్ అనేది కాల్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి రిట్రైవ్ అయితే చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ console.log అయితే ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. అండ్ ఆల్సో ఈ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసాము కానీ ఎక్కడ కాల్ చేయలేదు. సో ఏం చేద్దామంటే యాప్ కాంపోనెంట్లోనే కాల్ చేద్దాం, యాప్ లిస్ట్. ఓకే, సో ఈ బటన్ తర్వాత ఈ కాంపోనెంట్లో ఏదైతే మనం HTML ఇచ్చినామో అది రెండర్ అనేది జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారో వెయిట్ సెట్ డేటా అనేది ఇన్పుట్ అనేది ఒక కాంపోనెంట్కి సంబంధించింది అండ్ గెట్ డేటా అనేది వేరే కాంపోనెంట్కి సంబంధించింది. అండ్ ఇక్కడ నేను సేమ్ దినేష్ అని ఇస్తున్నాను. సెట్ డేటా అయితే సెట్ చేశాను. అండ్ గెట్ డేటా క్లిక్ చేస్తే వేరే కాంపోనెంట్లో మనం డేటా రిట్రైవింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో చూసారా లిస్ట్ కాంపోనెంట్ నుంచి డేటా దినేష్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక కాంపోనెంట్లో సెట్ చేసి వేరే కాంపోనెంట్లో రిట్రైవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, అండ్ వేరే కాంపోనెంట్లో అప్డేట్ చేయాలి అనుకున్నా కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, సర్వీస్ ఫైల్స్ అనేటివి వీటి కోసంగా యూస్ చేస్తాం. అండ్ ఆల్సో ఏపీఐ కాల్స్ అనేది కూడా చేస్తాం. ఏపీఐ కాల్స్ లైక్ HTTP క్లయింట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అండ్ HTTP క్లయింట్లో మనకి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి, గెట్, పుట్, పోస్ట్, డిలీట్. ఇవి నెక్స్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ మెథడ్స్ అనేటివి యూస్ చేసుకొని మనం HTTP కాల్స్ అనేటివి చేస్తూ ఉంటాం. సో డేటా బ్యాక్ ఎండ్ నుంచి రిట్రైవ్ చేసుకోవాలన్నా, బ్యాక్ ఎండ్లో డేటా ఏదైనా డిలీట్ చేయాలి అనుకున్నా, డేటాబేస్లో డేటా డిలీట్ చేయాలి అనుకున్నా, లేదంటే డేటాబేస్లో డేటా అప్డేట్ చేయాలి అనుకున్నా, సో వీటి కోసంగా మనం ఈ కాల్స్ అనేటివి చేస్తూ ఉంటాం. సో అవి నెక్స్ట్ అప్కమింగ్ ఒక సెషన్లో చెప్తాను ఇవి ఏ విధంగా HTTP క్లయింట్లో వర్క్ చేయాలి అనేది. అండ్ సర్వీస్ ఫైల్స్ అనేటివి వీటి కోసంగానే యూస్ చేస్తారు, HTTP కాల్స్ కోసం. అండ్ ఆల్సో ఏమైనా బిజినెస్ లాజిక్స్ ఇచ్చేసి మెథడ్స్ అనేటివి ఈ విధంగా క్రియేట్ చేసుకొని అండ్ వాటిని రీయూస్ చేసుకోవాలి అనుకున్నా, వేరే కాంపోనెంట్స్లో రీయూస్ చేసుకోవాలి అనుకున్నా, అండ్ ఆల్సో లైక్ డేటా ఏదైనా హోల్డ్ చేయాలి అనుకున్నా కానీ వీటి కోసం అయితే యూస్ చేస్తాం.
ఓకే గైస్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు ఉన్నట్లయితే జస్ట్ నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా మీకు అర్థం కాలేదు అన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఒకవేళ మీకు కానీ అర్థం కానీ అయినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. యూస్ఫుల్ కంటెంట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.